అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మీకు నా కంటెంట్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? మరి స్టోరీ నేమ్ మనసా మరలా చోటు ఇవే నీ మదిలో ఎపిసోడ్ 2. పనులన్నీ చేసి రూమ్లోకి వెళ్ళిన మౌని ప్రశాంత్తో తన ఫస్ట్ మీట్ గుర్తు చేసుకుంటుంది. మౌని బ్రిలియంట్ స్టూడెంట్ అవడంతో ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. దాంతో పీవీ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. మౌని చాలా సైలెంట్గా ఉండేది, కానీ తన తప్పు లేకపోతే మాత్రం అస్సలు ఒప్పుకోదు. మౌనికి ఫ్రెండ్స్ కూడా తక్కువే. మౌని పీవీ కాలేజ్ అడ్మిషన్ గురించి వాళ్ళ నాన్నగారితో చెప్తే ఆయన చాలా సంతోషించారు. కానీ వాళ్ళ పిన్ని దుర్గ మాత్రం మౌని బీటెక్ జాయిన్ అవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ మూర్తిగారు మాత్రం ఫ్రీ సీట్ అని, స్కాలర్షిప్ వస్తుందని, బుక్స్ కూడా వచ్చిన స్కాలర్షిప్తో కొనుక్కుంటుందని చెప్పడంతో అయితే పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసిన తర్వాత మాత్రమే కాలేజ్కి వెళ్ళాలని కండిషన్ పెట్టింది వాళ్ళ పిన్ని దుర్గ. ఒకవేళ చదివిన తర్వాత మంచి జాబ్ వస్తే తనకి డబ్బు కలిసి వస్తుందని ఆవిడ ఆశ. దాంతో అన్నిటికీ ఒప్పుకొని కాలేజ్కి వెళ్ళడానికి పర్మిషన్ వచ్చినందుకు ఎంతో సంతోషపడిపోతుంది మౌని. డైలీ కాలేజ్కి వేరే ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో తన సైకిల్తో వెళ్తుంది మౌని. అక్కడ అన్ని బైక్స్ ఇంకా కార్స్ మాత్రమే ఉంటే వాటి మధ్య తన సైకిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సైకిల్ పార్క్ చేసి ప్యూన్ని ఫస్ట్ ఇయర్ ఈసీఈ క్లాస్ ఎక్కడని అడుగుతుంది. అతను క్లాస్కి దారి తిప్పితే చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో పార్కింగ్ దగ్గర బైక్ పార్క్ చేసి తన ఫ్రెండ్స్తో చిట్ చాట్లో ఉంటాడు మన హీరో ప్రశాంత్. రే మామా, న్యూ జాయిన్ అనుకుంటా, సైకిల్ మీద వచ్చింది చూడరా అంటూ మౌని వైపు చూపిస్తాడు ఫ్రెండ్ అశోక్. అటు చూసిన ప్రశాంత్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. వైట్ డ్రెస్లో అమాయకమైన ముఖం, కాటుక కళ్ళు, ముక్కుకి చిన్న నోస్ పిన్, రెడ్డిష్ లిప్స్, లాంగ్ హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది మౌని. తన ముఖంలో ఇంకా పసితనపు ఛాయలు పోలేదని చెప్పాలి. రే మామా, ఏంట్రా అలా ఉండిపోయావు, నచ్చిందా? ఎంతైనా ఫిగర్ సూపర్గా ఉంది కదా, చూడ్డంలో తప్పు లేదులే అంటూ తనని ఆట పట్టిస్తాడు అశోక్. అంత లేదురా, మన కాలేజ్కి సైకిల్ మీద వచ్చిందంటే మిడిల్ క్లాస్ అయ్యుంటుందా ఈ అమ్మాయి, ఎక్కడెలా అని ఆలోచిస్తున్నా అంటాడు. ఏముందిరా, పాపని అడిగి తెలుసుకుంటే సరిగదా అని, ఓయ్ వైట్ చుడిదార్, నిన్నే పాప, ఒకసారి ఇటురా అని పిలుస్తాడు అశోక్. దాంతో నన్నేనా అని భయంగా అడుగులో అడిగేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది మౌని. ఏంటి ఫ్రెషరా అని అదో రకంగా అడుగుతున్న తనని ఇబ్బందిగా చూస్తూ ఫస్ట్ ఇయర్ సార్ అంటుంది మౌని. అవునా, సర్లే కానీ నీ సైకిల్కి ఈ కాలేజీకి అస్సలు సూట్ అవ్వట్లేదు, ఏంటి కదా అని అడుగుతాడు అశోక్. దానికి మౌని, అది నాకు మెరిట్లో సీట్ వచ్చింది సార్ అంటుంది. దాంతో అశోక్ అడ్రస్ ఎక్కడా అని అడుగుతాడు. అది సార్ అని మౌని చెప్పకుండా ఆలోచిస్తుంటే, పాప ఎక్కువగా ఆలోచించక కానీ సైకిల్ మీద ఎంత దూరం నుంచి వస్తున్నావు అని అడిగా. అనగానే ఈ పక్కనే సార్, శ్రీరామ్ నగర్ అంటుంది. ఓ, పక్కన లోయర్ మిడిల్ క్లాస్ ఏరియా మామా అని ప్రశాంత్కి చెప్తాడు. ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు అశోక్. మౌనిక సార్ అని. ఇక నేను వెళ్ళొచ్చా సార్ అని అడుగుతుంది మౌని. చక్కగా వెళ్ళొచ్చు, అదిగో స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో, లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్, వెళ్ళు పాప వెళ్ళమ్మా అంటాడు అశోక్. దాంతో మౌని ఆఫీస్ రూమ్కి వెళ్ళి తన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి తన క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్లో ఫస్ట్ బెంచ్లో ఒక ప్లేస్ ఖాళీగా ఉండటంతో అక్కడ కూర్చుంటుంది మౌని. తన పక్కనున్న అమ్మాయి హాయ్ ఐమ్ లత అని పరిచయం చేసుకుంటుంది. మౌని కూడా హాయ్ చెప్పి మౌనిక అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. కాలేజ్ అయిపోయాక మౌని తన సైకిల్ మీద వెళ్ళిపోతే లత తన స్కూటీలో వెళ్ళిపోతుంది. క్లాసెస్తో ఇంటి దగ్గర పనులతో బిజీ అయిపోతుంది మౌని. ఒకరోజు ప్రశాంత్ ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్లో సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటాడు. ప్రశాంత్ అంటే పడని రాజీవ్ తన ఫ్రెండ్స్తో, చూడండిరా కాలేజీ వాడిదని పబ్లిక్గా స్మోక్ చేస్తున్నాడు, వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలిరా అంటూ
అటుగా వస్తున్న మౌనికని చూస్తూ ఓయ్ ఇటురా అని పిలుస్తాడు. రాజీ ఫ్రెండ్ అబ్బా ఏముందిరా అని అనుకోకుండా ఉండలేకపోతాడు. ఏ ఇయర్ అని అడిగితే ఫస్ట్ ఇయర్ సార్ అని చెప్తుంది మౌని. ఓకే, నీకు ఒక పని చెప్తా, అది చేసేసాక క్లాస్కి వెళ్ళిపో అంటాడు రాజీవ్. ఏం ఏం ఏంటి సార్ అని తడబడుతూ అడుగుతుంది మౌని. ఏం లేదు పాప, అదిగో అక్కడ చూడు, కాలేజ్ అని కూడా చూడకుండా స్మోక్ చేస్తున్నాడు వాడు. వాడి దగ్గరకు వెళ్ళి సిగరెట్ లాగి పడేసి ఒక వార్నింగ్ ఇచ్చేసి రావాలి అంతే అంటాడు. దాంతో ప్లీజ్ సార్ నాకు భయం అంటుంది మౌని. దాంతో వెంటనే మౌని చేతిలో బుక్స్ లాక్కుని చెప్పిన పని చేసి వచ్చి అప్పుడు బుక్స్ తీసుకో అంటాడు. దాంతో మౌని చేసేదేం లేక ప్రశాంత్ దగ్గరికి వెళ్తుంది. ప్రశాంత్ చూడ్డానికి మంచి హైట్తో రాయల్ లుక్తో ఉంటాడు. మౌని ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి రాజీ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. తన బుక్స్ చూపించి కావాలంటే వాళ్ళు చెప్పిన పని చెయ్యమని సైగ చేస్తారు వాళ్ళు. ఇక తప్పక ప్రశాంత్ని సార్ కాలేజ్లో స్మోకింగ్ చేయడం తప్పు కదా, మీరు ఇలా చేస్తే నేను అడ్మినిస్ట్రేషన్కి కంప్లైంట్ ఇస్తాను అంటుంది మౌని. దాంతో ప్రశాంత్ వాట్ కమ్ అగైన్ అంటాడు. దాంతో మౌని అది అది అంటూ వెనక్కి తిరిగి చూస్తూ మీ మీద కంప్లైంట్ ఇస్తాను స్మోక్ చేస్తే అంటుంది. మౌని మాటి మాటికి వెనక్కి తిరిగి చూడడం చూసిన ప్రశాంత్ ఫ్రెండ్ విజయ్, రే ప్రశు, ఆ రాజీవ్ గారి ప్లాన్ అనుకుంటారా, ఈ అమ్మాయి ఫ్రెషర్ రా, నీ మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది చెప్పు అంటాడు. దాంతో ప్రశాంత్ మౌని వైపు సీరియస్గా చూస్తూ చూడు, నువ్వు ఫ్రెషర్, నీకు మాకు గొడవేంటి, ఆ రాజీవ్ గారు చెప్తే మాత్రం ఇలా వచ్చి అడిగేస్తావా అంటాడు. ఆ సీనియర్ సార్ అడగమన్నారనే కాదు సార్, నిజంగా ఇది కాలేజ్ అంటే మనలాంటి స్టూడెంట్స్కి ఇది ఒక గుడి లాంటిది, మరి మీరు ఇక్కడ స్మోక్ చేయొచ్చా, సీనియర్ అయిన మీరే ఇలా చేస్తే ఇంకా మాలాంటి జూనియర్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి అని అంటుంది. దాంతో ప్రశాంత్తో పాటు అతని ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు. సైలెంట్గా అమాయకంగా ఉండే మౌని ఇలా సీనియర్కి వార్నింగ్ ఇవ్వడం ప్రశాంత్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేడు. ప్రశాంత్ చిన్నప్పటి నుండి కొంచెం మొండివాడు, అలాగే బై బర్తే గోల్డెన్ స్పూన్ అవడంతో అతనికి ఈ మిడిల్ క్లాస్ కష్టాలు అవి పెద్దగా తెలియవు. అండ్ తనకి ఎవరైనా లెక్చర్ ఇస్తే అస్సలు నచ్చదు. తో ప్రశాంత్, హే యూ, హౌ డేర్ యూ టు గివింగ్ మీ లెక్చర్ లైక్ దిస్, అసలు నేనెవరో తెలుసా నీకు అని సీరియస్గా అంటాడు. దాంతో మౌని, మీరెవరైనా సరే మీరు చేసేది తప్పు, అందుకే చెప్పాను, అండ్ ఒకసారి ఆలోచించండి, నేను రాంగ్గా ఏం చెప్పలేదని మీకే తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళి రాజీవ్ దగ్గర నిలబడి సీరియస్గా చూడగానే తన బుక్స్ ఇచ్చేస్తాడు. అవి తీసుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది మౌని. రాజీవ్ ఫ్రెండ్స్ అంతా ఏదో ఆ పిల్లని మనం డ్రాగ్ చేద్దాం అనుకుంటే అదేంట్రా కాలేజ్ చైర్మన్ కొడుకని కూడా చూడకుండా అంత క్లాస్ ఇచ్చింది అనుకుంటారు. మౌని వెళ్ళిపోయాక కోపంగా ఉన్న ప్రశాంత్ని, రే ప్రశు, తనకి నువ్వెవరో తెలియదేమోరా, అయినా తను చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా అంటాడు విజయ్. దాంతో విజయ్ వైపు సీరియస్గా చూసి ఐ విల్ డెఫినెట్లీ టీచ్ హర్ ఎ లెసన్ అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రశాంత్. క్లాస్కి వెళ్ళిన మౌని ఫస్ట్ క్లాస్ మిస్ అవ్వడంతో కూర్చుని నెక్స్ట్ క్లాస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈలోగా లత వచ్చి మౌని, సీనియర్ ప్రశాంత్కి ఎవరో ఫ్రెషర్ అమ్మాయి వార్నింగ్ ఇచ్చిందంట, కాలేజ్ అంతా మారు మోగిపోతుంది తెలుసా అని అడుగుతుంది. దాంతో మౌని తెలుసు అని కూల్గా సమాధానం చెప్తుంది. వాట్, తెలుసా, ఎవరా అమ్మాయి అని ఎంతో క్యూరియస్గా అడిగిన లతకి నేనే అని చాలా నార్మల్గా సమాధానం చెప్తుంది మౌని. ఏయ్, నీకేమైనా పిచ్చా, ఆ ప్రశాంత్ ఎవరో తెలుసా అసలు నీకు, కాలేజ్ చైర్మన్ కొడుకు అండ్ అలాగే టాపర్ కూడా అనగానే ఒక్క నిమిషం లత వైపు చూసి, అయినా నేనేం తప్పు చేయలేదుగా, కాలేజ్లో స్మోక్ చేయడం తప్పని చెప్పాను, అతను చైర్మన్ కొడుకు అయితే ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా అంటుంది. దాంతో లత, ఏం మాట్లాడుతున్నావు,
నువ్వు స్కాలర్షిప్తో చదువుతున్నావు. ఆ ప్రశాంత్కి కోపం వచ్చి స్కాలర్షిప్ ఆపేస్తే ఏం చేస్తావు అంటుంది. దాంతో మౌని కొన్ని క్షణాలు ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి, నేనైతే తప్పు చేయలేదుగా, సో భయపడను అంటుంది. అయినా అతను ఆపాలనుకున్న చైర్మన్ సార్కి ఏమని చెప్తాడు? నన్ను ఒక అమ్మాయి స్మోక్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చిందని చెప్తాడా? లేదు కదా. అయినా తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అని తను నోట్స్ రాసుకుంటూ ఉంటుంది మౌని. ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగానే పనులన్నీ చేసుకుని మళ్ళీ మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళిన మౌనికి ఫ్రెషర్స్ డే 2 డేస్లో ఉందని చెప్పి సాంగ్కి ప్రిపేర్ అవ్వమని చెప్తారు. తను ముందు ఎంత కాదన్నా తరువాత ఒప్పుకోక తప్పదు మౌనికి. రాజీవ్ గ్రూప్లో నిషా అనే అమ్మాయికి కూడా సాంగ్ పెర్ఫార్మెన్స్నే ఇస్తారు. ఇంకా ప్రశాంత్ వాళ్ళకి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అందరూ ఆ రోజంతా ఆ హడావిడిలోనే ఉంటారు. ముందు రోజు ప్రిపరేషన్లో భాగంగా ఒక సాంగ్ పాడమని మౌనిని అడిగితే, అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అంటూ మధురాష్టకం ఎంతో మనోహరంగా, నిజంగా కృష్ణుడే కళ్ళ ముందున్నట్లుగా ఊహించుకొని పాడుతుంది. అందరూ అన్నీ మర్చిపోయి సాంగ్లో లీనమైపోతారు. ప్రశాంత్ కూడా ఎక్సలెంట్ అనుకోకుండా ఉండలేకపోతాడు పాపం. రాజీవ్ ఫ్రెండ్ నిషా కూడా మౌని అంత బాగా పాడితే నేను డెఫినెట్గా సెకండ్ అయిపోతాను అంటూ బాధపడగానే, నోరా నువ్వు బాధపడకు, నేనేదో ఒకటి చేస్తా కదా అంటాడు రాజీవ్. అందుకే మౌనిని పార్టిసిపేషన్ నుండి తప్పించాలని ప్లాన్ చేస్తాడు. ఇందులో ప్రశాంత్ని ఇరికిస్తే ఎలా ఉంటుందని ఇంకో ఫ్రెండ్ సలహా ఇస్తాడు. దాంతో ఆ దిశగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇవేం తెలియని మౌని ఫ్రెషర్స్ డే రోజు బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి, పిన్ని ఈరోజు కాలేజ్లో ఫ్రెషర్స్ డే ఉంది, సాయంత్రం కాస్త లేట్ అవుతుంది అని భయంగానే చెప్తుంది వాళ్ళ పిన్ని దుర్గకి. ఏమో అదంతా కాదు, నువ్వు 7 గంటలకంతా ఇంట్లో ఉండాలి అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్తుంది దుర్గ. దాంతో చేసేదేం లేక సరేనని కాలేజ్కి వెళ్ళిన మౌని లత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటికి లత ఎదురై, మౌని నీకోసమే చూస్తున్నా, ఈ బేబీ పింక్ డ్రెస్లో చాలా బాగున్నావు అంటుంది. వీళ్ళని చూస్తున్న రాజీవ్ ఫ్రెండ్స్ ముందు వీళ్ళిద్దరిని వేరు చేయాలని ప్లాన్ చేసి లతని డాన్స్ ప్రిపరేషన్కి రమ్మంటున్నారని చెప్పి వేరే రూమ్కి తీసుకెళ్తారు. మౌని ఒక్కదే ఉండడంతో రాజీవ్ వచ్చి, హాయ్ మౌని, ఈ డ్రెస్లో యు ఆర్ లుకింగ్ గార్జియస్ అంటూ మాటలు మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న ప్రశాంత్కి ఎందుకో చాలా కోపం వస్తుంది. తన ఫ్రెండ్ని పంపించి తనని ప్రిన్సిపల్ రమ్మన్నారని పిలవమని చెప్తాడు. దాంతో మౌని అటుగా వెళ్తుంటే మధ్యలోనే ఆపేసి, ఏంటే ఆ రోజు కాలేజ్ అంటే టెంపుల్ అని నాకు నీతులు చెప్పి నువ్వు వాడితో అంతగా క్లోజ్ అయిపోయి మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ అవుతాడు. దానికి మౌని, నా ఇష్టం, నేను ఎవరితోనైనా మాట్లాడతాను, కానీ మీలా అందరూ ఒక ఆడ మగ మాట్లాడుకుంటే తప్పుగా చూడరు అని అతన్ని దాటుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రశాంత్కి తను అలా సమాధానం చెప్పడు అస్సలు నచ్చదు. ఛా ఎంత పొగరు అనుకుని అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తిరిగి ఆడిటోరియంకి వెళ్తున్న మౌనిని ఎవరో నోరు మూసి ఒక రూమ్లో లాక్ చేసి, ఇప్పుడు ఎలా పాడతావో నేను కూడా చూస్తాను అని వెళ్ళిపోతారు. తను డోర్ తీయమని ఎంత పిలిచినా అది లైబ్రరీ పక్కన చివరి రూమ్ కావడంతో ఎవ్వరికీ వినిపించదు. దాంతో మౌని అక్కడే ఉండిపోతుంది. ఇంతలో మౌని టర్న్ రావడంతో మైక్లో అనౌన్స్ చేస్తారు, కానీ మౌని మాత్రం రాదు. ప్రోగ్రాం అంతా అయ్యేసరికి నైట్ 10 అయిపోతుంది. మౌని అలానే ఆ రూమ్లోనే ఉండిపోతుంది. తనకి తన పిన్ని దుర్గ ఏమంటుందోనని చాలా భయంగా ఉంటుంది. అంతా అయ్యాక సెక్యూరిటీ
లైబ్రరీ డోర్ క్లోజ్ చేయడానికి వచ్చినప్పుడు మౌని ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించడంతో డోర్ మీద గట్టిగా తడుతుంది. సెక్యూరిటీ లోపల ఎవరో ఉన్నట్లున్నారే అనుకుని డోర్ ఓపెన్ చేయగానే ఏడుస్తూ తనని ఎవరో లాక్ చేశారని భయంగానే చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది మౌని. ఇంటి దగ్గర దుర్గ చాలా కోపంగా ఉంటుంది మౌని మీద. ఎందుకంటే మౌని చెప్పిన టైంకి రాలేదని. మౌని వచ్చిన తర్వాత తను చెప్పేది వినకుండా నీకు అసలు కొంచెం కూడా భయం లేదు కదా నేనంటే, అందుకే ఇంత రాత్రి వరకు కాలేజ్లో పార్టీలంటూ తిరిగి ఇప్పుడు వచ్చావు అని కోపంగా కొడుతూ ఉంటుంది. తన తండ్రి మూర్తి ఆ రోజు క్యాంప్ వెళ్ళడం వల్ల తనని రక్షించే వాళ్ళే లేరు దుర్గ నుండి. తర్వాత ఏడుస్తూ మౌని తన రూమ్లోకి వెళ్ళిపోయి కొన్ని నీళ్లు మాత్రం తాగి పడుకుంటుంది. తర్వాత రోజు సండే కావడంతో ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ వాళ్ళ పిన్నిని మరుసటి రోజు కాలేజీకి పంపమని, ఇంకెప్పుడు ఇలా జరగదని బ్రతిమలాడితే అప్పుడు పంపిస్తుంది దుర్గ. కాలేజ్కి వెళ్ళిన మౌని లతతో జరిగిందంతా చెప్తుంది. లత ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దామని మౌని ఎంత చెప్తున్నా వినకుండా తీసుకుని వెళ్తుంది ప్రిన్సిపల్ దగ్గరికి. ఆయన జరిగింది మొత్తం విని ముందు రోజు తనతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారా అని అడుగుతారు. దాంతో ప్రశాంత్ గురించి చెప్తుంది మౌని. తనని లాక్ చేసినప్పుడు ఇప్పుడు నీ పొగరు దిగుతుంది చూడు అని విన్న మాటలు కూడా చెప్తుంది మౌని ప్రిన్సిపల్తో. దాంతో ప్రిన్సిపల్ ప్రశాంత్ని పిలిచి, చైర్మన్ కొడుకు అయ్యుండి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని నిన్ను 1 వీక్ సస్పెండ్ చేస్తున్నానని చెప్తారు. ప్రశాంత్ చాలా కోపంగా మౌని వంక చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మౌని ఆ విషయాలన్నీ మర్చిపోయి నార్మల్గా కాలేజ్కి వస్తూ ఉంటుంది. ఒకరోజు ప్రశాంత్ ఫ్రెండ్ విజయ్ వచ్చి మౌనికి రాజీవ్ ప్లాన్ చేసి తన ఫ్రెండ్ నిషా కోసం ఇలా చేశాడని చెప్తాడు. దాంతో మౌని రాజీవ్ని నిలదీస్తుంది. సింపుల్ పాప, వాడిని నేను ఒక్కసారి దెబ్బ కొట్టాలని ఇలా ప్లాన్ చేశాను, ఇది ఇక్కడితో ఆపేసే అని వెళ్ళిపోతాడు. ఇంకా వాచ్మెన్ కూడా ఆ రోజు తను ఈవినింగ్ 5 గంటలకే లైబ్రరీ డోర్ క్లోజ్ చేద్దామని వస్తుంటే తనని రాజీవ్ ఫ్రెండ్స్ ఆపిన విషయం చెప్తాడు. దాంతో మౌని ప్రశాంత్కి సారీ చెప్పాలని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాలేజ్కి వచ్చి ఎప్పట్లా బైక్ పార్కింగ్ దగ్గర ఉన్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సో సారీ సార్, కావాలని ఏది చేయలేదు, మీరు అప్పుడు నన్ను లాక్ చేసి కోపంగా మాట్లాడడంతో నిజంగా మీరే అనుకున్నాను. నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి మీ తప్పేం లేదని కూడా నేను ఆయనకి చెప్పి సారీ చెప్తాను. ప్లీజ్ సార్, సో సారీ, నన్ను క్షమించండి అని చాలా రిక్వెస్టింగ్గా అడుగుతుంది. ప్రశాంత్ వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, అందుకే నువ్వు వాడితో మాట్లాడుతుంటే నేను వాడితో మాట్లాడొద్దని చెప్పాను. ఓకే, ఫర్గెట్ ఇట్ అంటూ హ్యాండ్ ఇస్తాడు. మౌని కూడా నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ అంటుంది. ఇలా మొదలైన వాళ్ళ స్నేహం ప్రేమగా ఎలా మారిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.